మా రాజమండ్రి అండి అసలు సేనా బాగానండి మహానుబాబు అంత సత్యం లేనిది ఎవరో నల్లయ్యరండి బాబు అతను పరమాత్ముడు అందుకే ఉత్సాహం చేయించుకుంటున్నాడు ఉండి కోల్ది జనం లచ్చలో పెరిగిపోతున్నారు జనం మహానుభావుడు అంత సత్యం లేనిది మన వల్ల ఏం కాదండి మన ముత్తు మాత్రం అంతేనండి నడిపించే అతను ఇది రెండోసారి అండి నేను అంటే ఎప్పుడు నడుతున్నారని అంటున్నారు ఏటి పోలే నడచ్చని నిరుడు ట్రై చేశానండి అయితే మహానుభావుడు సేనా సత్యమైన దేవుడు అండి మహానుబాబు మర్చిపోలేమండి బాబు తండ్రి అతను నడిపిస్తున్నాడండి మనం ఏమి అసలు అప్పుడు నడిచినట్టు లేదండి అలసడ కానీ ఏమి నిజంగానే చెప్తుంటండి మేము 8 అవ్విందండి 7:30 మార్నింగ్ 7:30కి ఏదో గట్టిగా కోరుకుతూనే వచ్చి ఉంటాం గట్టిగా కోరుకున్నాను దేవుడి దేవాలు మళ్ళీ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను. నమస్తే అండి మేము స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం తెల్లవారి 9:15కి బయలుదేరాం ఇప్పుడు మేము వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది 13 సంవత్సరాలు తిరిగినందుకు మీకు ఏమైనా దేవుడు మాకా బాగుంటుంది ఉంది చాలా ఇంకా స్వామి చేశారు అంటే మనం దానికి ఇంత అని చెప్పడానికి ఏం లేదు చాలా మాకు అందుకే ఇలా ఆయన నడిపించేది కూడా ఆయనే కాబట్టి ఇన్ని సంవత్సరాలు అడగలిగాం బాగుంది అంతా. జై శ్రీమన్నారు మేము స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం 14వ సంవత్సరం 13 సంవత్సరాలు అయిపోయింది 14th బాగుంటుంది స్వామి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి బాగుంటుంది బాబుకి జాబ్ వచ్చింది మాదంతా కోలాటం పారాయణం గ్రూపు ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం కలిసి వస్తాం. నా పేరు వాణి అండి బాగుంటుందండి అందుకనే నాకు 5వది ఒక కోరుకున్నాము అది బాగా జరగాలని కానీ 5 సార్లు కూడా నాకు హ్యాపీగా జరుగుతుంది కాబట్టి అలా వస్తూనే ఉన్నామండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్? మేము ఆగనపూడి నుంచి వచ్చాం సార్. ఎలాగుంది ఫెసిలిటీస్ ఇవన్నీ? అన్ని దగ్గర కూడా అన్నీ బాగా నరసింహస్వామి అన్నీ బాగా పెట్టారు స్వామి. మరుగుదొడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా తిండికి కూడా ఏం ఇబ్బంది లేదు సార్. లక్ష్మీ నరసింహస్వామి 32 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సార్. అది నా ఇంట్లో నా పిల్లలిద్దరికీ కూడా నెరవేరాయి. నా పిల్లలిద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేశారు. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలని మంచి భార్య భర్తలు ఇద్దరికి కూడా కొడుకు కోళ్ళు రావాలని ఈ లక్ష్మీ నరసింహస్వామిని దండం పెట్టుకొని ఈ 32 కిలోమీటర్లు ఇప్పటికి వచ్చి నేనైతే కొండెక్కి దిగి కూడా ఇప్పటికి వచ్చి నేను కూర్చోలేదు స్వామి. 32 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోదామని ఎక్కడ కూడా నేను రెస్ట్ తీసుకోలేదు. ఆ స్వామి దయ ఉంటే మనం ఎంత దూరం వెళ్ళిపోతాం. లక్ష్మీ స్వామి ఎంతమంది వచ్చినా సరే చల్లగా వాళ్ళందరినీ గిరి ప్రదక్షిణ చేసి ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా పంపిస్తారని ఆ స్వామిని మనసారా నేను కోరుకుంటున్నాను స్వామి.